హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చూసిన వాళ్ళు ముందుగా ఒక లైక్ కొట్టండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది రాజమండ్రిలోని ఆర్యాపురంలో మా అమ్మాళ్ళ ఇంటికాడ ఉన్న వినాయకుడి గుడి అది. అక్కడ నైటు వినాయకుడిని నిలబెట్టారంటే చూడటానికని వెళ్ళిన రోజు వెళ్ళాను. అయితే చాలా పెద్ద విగ్రహం అది. నేను ఇదే చూడడం రాజమండ్రి వెళ్ళినప్పుడు ఈ టైంలో ఎప్పుడు వెళ్ళలేదు. వెళ్ళాను, చూసాము. అక్కడ అందరూ దర్శనం చేసుకుంటున్నారు. చాలా బాగుంది. అయితే ఇప్పుడు అందరూ వినాయక నిమజ్జనాలు చేస్తున్నారు కదా! ఇప్పుడు అదే టైం కదా! వినాయక నిమజ్జనం చేసేటప్పుడు వినాయకుడిని మన కారులోనో లేకపోతే వెహికల్ ఏదో పెట్టుకొని మనం ఊరేగించుకుంటా డ్రమ్స్ కొట్టుకుంటా తీసుకెళ్తాం. అది ఎలా తీసుకెళ్తున్నారు తీసుకెళ్ళేవాళ్ళు ఒక్కసారి ఆలోచన చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఇక్కడ ఎంతగానో పూజ చేసి విగ్రహాన్ని చక్కగా గంగాలో కలపటానికి, గోదావరిలో కలపటానికి తీసుకెళ్ళినప్పుడు మనం ఎంత భక్తి భావంతో తీసుకెళ్ళాలనేది చాలామంది మర్చిపోతున్నారు. అది తీసుకెళ్ళేటప్పుడు అక్కడ పాటలయ్యో దేవుడి పాటలు పెట్టుకొని తీసుకెళ్తే మంచిదని నా ఆలోచన. సినిమా పాటలు పెట్టుకొని శుభ్రంగా తాగేసుకొని డ్యాన్సులు వేసుకొని ఎలా పడితే అలా తీసుకెళ్తూ ఉంటారు. అసలు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఫ్రెండ్స్? అది ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. మనం పిల్లలకు కూడా మనం చెప్పాలి, ఎవరైతే అలా విగ్రహం ఊరేగించుకుంటూ తీసుకెళ్తున్నారో అది ఇప్పటి నుంచి అయినా జనరేషన్లో మార్పు రావాలని నేనైతే కోరుకుంటున్నాను. అసలు వినాయకుడి కథ వృత్తాంతము, పార్వతీ పరమేశ్వరుడి కథ అలాంటివన్నీని మైకులో చెప్పుకుంటా కనుక వినాయకుడి నిమజ్జనానికి తీసుకెళ్తే తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా! ఎందుకు ఇలాంటి ఆలోచన రావట్లేదు? ప్రజల్లో మార్పు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్